బుడగొడ్లపాలెంకి వస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడానికి కారణం మత్స్యకారుల భరోసా కార్యక్రమం. మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో వారికి భృతి చెల్లించడానికి ప్రతి మత్స్యకారుడికి కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి ఏదైతే ఉందో 20,000 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల ముందు మాట ఇచ్చారు. దాన్ని చెల్లించడానికి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడానికి రాష్ట్రం యావత్తుగా ఈ కార్యక్రమం ప్రారంభం ఎచ్చెర్ల నియోజకవర్గంలో బుడగొడ్లపాలెంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం, ఎచ్చెర్ల నియోజకవర్గానికి మళ్ళీ దశాబ్ద కాలం తర్వాత ఆయన ఇక్కడ అడుగు పెట్టడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా ఎచ్చెర్ల నియోజకవర్గ సమస్యలు కూడా ఆయన రాకతో ఆయన అడుగు పెట్టగానే మా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చాలా మేము ఆశతో ఉన్నాం. అలాగే ఇక్కడ మత్స్యకారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఉన్నప్పటికీ కూడా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సుమారు 15,000 మంది మత్స్యకారులు కేవలం ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే ఉండడం, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరితో కూడా ముఖాముఖి మాట్లాడడం, వాళ్ళ తాలూకు సమస్యలు తెలుసుకోవడం, అడిగి ఎక్కడ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఏంటి మంచి చెడ్డ ప్రస్తుత పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఏంటి అవసరం ఏంటి లేదు. అదే సమయంలో బంగారు కుటుంబాలని ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి, అలాగే మార్గదర్శకులుగా ఎవరైతే అబౌట్ 20%లో ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళకే ట్యాగ్ చేసి వాళ్ళ అడాప్ట్ చేయించుకొని వాళ్ళకు మార్గదర్శకంగా వ్యవహరించే ప్రోగ్రాం కూడా దీంతో పాటు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం ఆయన చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో కార్యకర్తలతో 3 పార్టీల కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అందరితో కూడా ముఖాముఖి మాట్లాడతారు. కార్యకర్తలందరితో కూడా చాలాసేపు సుమారు ఒక 5-6 గంటల సేపు ఇక్కడే ఈ కార్యక్రమంలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ చాలా సార్ ఇప్పటి వరకు ఎప్పుడూ లేనిది గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 10,000 కూడా పూర్తిగా పెంచలేదు. కొంతమంది కార్యకర్తలకి ఇచ్చుకున్నారు, అది పూర్తిగా లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 20,000 రూపాయలు ఈ చెల్లింపు కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇందులో అందరికీ కూడా మత్స్యకారులందరికీ కూడా ఇది వర్తింప చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉంది.